నా పేరు అజయ్. నేను హైదరాబాద్లో ఒక స్కూల్లో 10th క్లాస్ చదువుతూ ఉండేవాడిని. మాకు అప్పుడే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోయి ఒక వారము అలా అవుతూ ఉంది. ఆ స్కూల్ లేకపోవడం వల్ల నాకు అసలు ఇంటి దగ్గర పొద్దే పోయేది కాదు. అసలు అమ్మ వాళ్ళు బయట ఎక్కడా తిరగనిచ్చే వాళ్ళే కాదు. ఎంతసేపు అని ఇంట్లో ఉండేది. నాకు అసలు పొద్దే గడిచేది కాదు. నాకు అప్పుడు ఒక ఐడియా వచ్చింది. అమ్మమ్మ వాళ్ళది ఒక పల్లెటూరు అనమాట. ఎలాగో ఇప్పుడు హాలిడేస్, నేను కూడా ఆ ఊరికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది. అమ్మ వాళ్ళకి చెప్పి ఆ ఊరికి ఎలాగైనా పోయి కొన్ని రోజులు హ్యాపీగా అమ్మమ్మ తాతయ్య వాళ్ళతో గడిపేసి వద్దాం, సరదాగా ఉంటుంది కదా, నాకు టైంపాస్ అయినట్టు ఉంటుంది అని చెప్పి నాకు ఆలోచన వచ్చింది. అప్పుడు నేను అమ్మ వాళ్ళకి ఆ విషయం చెప్పా. అమ్మ, నేను ఇలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను, ఎలాగో హాలిడేసే కదా, పోయి చాలా రోజులు అవుతుందమ్మా అని నేను చెప్పా. అప్పుడు అమ్మ, నీకు ఎలాగో స్కూల్ లేదు, కొన్ని రోజులు అక్కడికి వెళ్ళి హ్యాపీగా అమ్మమ్మ వాళ్ళతో గడిపేసిరాపో, వెళ్ళు అని అమ్మ కూడా ఒప్పుకునింది. ఇంకా సరే, ఇంకా రేపు ఆ ఊరికి వెళ్దామని అన్నీ సర్దుకుంటూ ఉంటే రమేష్ వచ్చాడు. రమేష్ నా బెస్ట్ ఫ్రెండు. చిన్నప్పటి నుంచి ఇద్దరం ఒకే క్లాస్ అనమాట. ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాడు నేను అమ్మతో ఇది మాట్లాడేది మొత్తం విన్నాడు బయట నుంచి. అప్పుడు నా దగ్గరకు వచ్చి, మామ, ఫ్రెండ్షిప్ అంటే ఇదేనారా, నీ పాటికి నువ్వు వెళ్ళిపోతావు నన్ను వదిలేసి, అంటే నన్ను పిలుచుకొని పోవారా మీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి, నేను చూడకూడదు ఆ పల్లెటూరు అని నా మీద ఎగరేస్తున్నాడు. నన్ను కాకా పడతా అన్నాడు, ఎలాగైనా రావాలా అని. అరే, నాదేం లేదురా, నువ్వు వెళ్ళి మీ అమ్మ వాళ్ళని అడుగు, ఆంటీ వాళ్ళు ఒప్పుకుంటే సరేరా, ఇద్దరం హ్యాపీగా పోయి వచ్చేద్దాం, నాకు తోడు ఉంటావు కదా నువ్వు అని నేను వాడికి చెప్పా. ఇద్దరం వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని అడిగాము, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇంకా తెల్లవారాక ఇద్దరం బయలుదేరాం బస్టాండ్కి. 8 గంటలకు బస్సు ఎక్కేసాం ఇద్దరం. 8 గంటలకు హైదరాబాద్లో బస్సు ఎక్కితే ఆ సాయంత్రం ఒక 4:30-5 అట్లా అవుతా ఉంటుంది. ఆ టయానికి ఆ ఊరు బస్ స్టాండ్లో దిగాం. అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే అక్కడ ఏ ఒక్క బస్సు రావు. ఏదైనా ఒక ఆటోలో పాడో మామూలు పల్లెల్లో తిరుగుతుంటాయి కదా, ఆ పల్లెకి ఆటోలు మాత్రమే వెళ్తాయి. ఆ ఆటో తీసుకొని పోవాల. సరే అని చెప్పి పక్కనే ఉండే ఆటో ఎక్కినాము. నేను, రమేష్, ఇంకా కొంతమంది మామూలు ఉంటారు కదా పోయేవాళ్ళు ఆ రోడ్డింటి, వాళ్ళందరం కలిసి పోతా అన్నాం అనమాట. ఇలా పోతూ ఉంటే చీకటైతే పడిపోయింది. ఒక 7 అట్లా అయ్యింది. ఆ 7 గంటలు అయ్యేసరికల్లా అమ్మమ్మ వాళ్ళు ఇంటి దగ్గరకు వెళ్ళిపోయాం. అమ్మమ్మ, తాతయ్య నన్ను చూసి చాలా ఆనందపడ్డారు. తాతయ్య అప్పుడే పోయి పక్కనే ఉన్న నాటుకోడిని తెచ్చి కోసాడు. అమ్మమ్మ దాన్ని కూర చేసింది. ఒక 8-8:30 అట్లయితే ఉంటుంది. ఆ టయానికి నలుగురం, నేను, రమేష్, అమ్మమ్మ, తాతయ్య, ఇలా నలుగురం కూర్చొని హ్యాపీగా ఆనందంగా మాట్లాడుకుంటూ భోంచేస్తున్నాం. అప్పుడు ఒక్కసారిగా గట్టి శబ్దంతో చాటింపు అనేది చేస్తా అన్నారు, గట్టిగా అరుస్తా. నేను ఒక్కసారిగా భయపడ్డా. అప్పుడు తాతయ్యని, తాతయ్య ఎందుకు వాళ్ళు అలా అరుస్తున్నారు, ఎందుకు అలా చాటింపు వేస్తున్నారు, ఇప్పుడు ఏమైంది అని నేను అడిగా. అప్పుడు తాతయ్య, అదా, రేపు అమావాస్య కదా, అందుకని వాళ్ళు అలా చాటింపు వేస్తా అంటారులే అని తాతయ్య అన్నాడు. నేను, తాతయ్య రేపు అమావాస్య అయితే ఏమవుతుంది, దానికి ఎందుకని అలా చాటింపు వేస్తా అన్నారు అని నేను అడిగా. అంటే అమావాస్య కాబట్టి రేపు 7 గంటల తర్వాత ఎవ్వరు కూడా బయట ఉండకూడదు అని వాళ్ళు ముందుగానే చెప్తున్నారులే అందరికీ అని చెప్పా అని తాతయ్య చెప్పాడు. అప్పుడు నేను తాతయ్యని అడిగా, తాతయ్య ఎందుకు అలా 7 గంటల పైన ఉంటే ఏమవుతుంది, ఎందుకని వాళ్ళు అలా అరుస్తున్నారు అని. అప్పుడు తాతయ్య, అదంతా వదిలి, మీరు పొద్దు నుంచి ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు, వెళ్ళి పనుకోపోండి, ఇద్దరు వెళ్ళి తర్వాత మాట్లాడుకుందాం అని తాతయ్య చెప్పి లేచి బయట వెళ్ళిపోయాడు. రమేష్ నన్ను గోకుతా నడేసి, అరే అడుగురా ఏందో అడుగురా, నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉందిరా, ఏందో అడుగురా అని. ఒరే ఉండ్రా బాబు అని చెప్పి అమ్మమ్మ దగ్గర వెళ్ళి అడిగా. అమ్మమ్మని అడిగితే అమ్మమ్మ చెప్పనే లేదు, ఎందుకు మీకు వద్దులే, మీరు వెళ్ళి పడుకోపోండి అని అమ్మమ్మ చెప్తుంది. అమ్మమ్మ చెప్పమ్మమ్మ అని అడుక్కుంటే అప్పుడు అమ్మమ్మ చెప్పింది, కొన్ని సంవత్సరాల ముందు ఒక అమ్మాయి ఊరికి బయట ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకునింది. ఆ అమ్మాయి ఒక అమావాస్య రోజు చనిపోయిందనమాట. అందుకని ఆ అమ్మాయి ప్రతి అమావాస్య రోజు చీకటి పడితే చాలు అక్కడ బయట ఎవరైనా తిరుగుతుండే వాళ్ళని భయపడించడం, చంపేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుందంట ఆ అమ్మాయి. అందరూ తనకు భయపడి ఇంట్లో నుంచి బయటికి రారు. సాయంత్రం 7 గంటలు అట్లయిందంటే మొత్తం అంతా ఇంట్లోకి వెళ్ళిపోతారు, ఇంట్లో నుంచి ఎవ్వరూ బయటికి రారు అని చెప్పింది అమ్మమ్మ. సరే, మీరిద్దరు ఇంకా లోపలికి వెళ్ళి పనుకోపోండి, ఇదేం అసలు ఆలోచించద్దులే అని చెప్పి అమ్మమ్మ వెళ్ళిపోయింది. నేను, రమేష్ ఇద్దరం వెళ్ళి ఒక రూమ్లో పనుకున్నాం. ఇంకా తెల్లారయింది. తాతయ్య చేను దగ్గరికి వెళ్ళాడు. అమ్మమ్మ మా ఇద్దరికి క్యారీ బాక్స్ కట్టి తాతయ్యకి ఇచ్చేసి రాపోండి అని చెప్పి పంపించింది.
నేను కూడా మా పొలాలు చూసి చాలా రోజులు అవుతుంది కదా, రమేష్ని పిలుచుకొని, రమేష్ ఇదే మా పొలం, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అంతా మాదే అని ఇలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. తాతయ్య దగ్గరికి వెళ్ళాము, తాతయ్య క్యారీ ఇచ్చాము, ఇచ్చేసి ఇంటికి రిటర్న్ వస్తూ ఉంటే అక్కడ పక్కనే ఒక పెద్ద మామిడి చెట్టు కనిపించింది. అది చూడగానే రమేష్కి ఏమైందో తెలియదు. అరే రే మామ పదాం రారా, ఎలాగైనా సరే ఆ మామిడికాయలు తెంపుకుందాం రారా, నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతానేరా, తొందరగా రారా అన్నాడు. కొంచెం ముందరకు వెళ్ళి చూస్తే ఆ చెట్టు కింద ఒక పెద్ద ఆయన ఒక పెద్ద కట్టి పట్టుకొని కూసో అన్నాడు. పోయినామే అనుకో ఒక్కొక్కరికి నడుము నిరగొట్టేస్తాడు. సరేరా, అరే వద్దు రారా, ఆ పెద్ద ఆయన ఎవరో కాపలా అన్నాడు, కొడతాడు రా, మనం పోదాం పదా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాయి అనమాట. ఆ రోజు అమావాస్య అయింది, సాయంత్రం అయింది. సాయంత్రం సక్రమంగా 7 కూడా కాలేదు అంతే. అసలు మనిషి అనేవాడే కనపడడం లేదు ఆ ఊర్లో. మొత్తం చీకటి, ఊరంతా చీకటి. కనీసం అంటే రోడ్డు మీద ఒక కుక్క కానీ ఏం కూడా కనపడటం లేదు. మొత్తం ఖాళీ చీకటి, నిశ్శబ్దమైన ఊరు. అందరూ గట్టిగా తలుపులు వేసుకుని వేసినారు. అప్పుడు అమ్మమ్మ వాళ్ళు కూడా అరే తొందరగా లోపల వచ్చేయండి, బయట తిరగద్దు అని చెప్పి మమ్మల్ని కూడా లోపల పిలిచేసి తలుపేసారు. నాకైతే ఇదే ఆలోచించుకుంటూ ఇలాగే నిద్రపోయా. అప్పుడే ఒక్కసారిగా నన్ను ఎవరు గట్టిగా ఊపి నిద్ర లేపినట్టు అనిపించింది. నేను ఉలిక్కిపడి పైకి లేసా. పైకి లేస్తే రమేష్ అరే తొందరగా రారా, నేను సిద్ధమైపోయా అన్నాడు. అరే సిద్ధమా, దేనికి సిద్ధం రా అన్నా. పొద్దున్నే మామిడికాయలు చూసాం కదా, అది ఇప్పుడు ఎలాగైనా తెంపుకొని చేద్దాంరా, అస్సలే ఊర్లో ఎవ్వరూ ఉండరు, వీళ్ళు మూఢనమ్మకాలతో అందరూ బయట అనేదే రారు, మనం ఈజీగా ఒక 2 సంచులైనా సరే తెంపుకొని చేయొచ్చు, రా తొందరగా పోదామని రమేష్ నన్ను అన్నాడు. అరే నీకేమైనా పిచ్చా, అసలే దయ్యం తిరుగుతుంటుంది రోడ్డింటి, పోతే చంపేస్తుందని చెప్పి అందరూ భయపడి ఇళ్ళలో ఉంటే నువ్వు ఇంత రాత్రిపూట టైం చూస్తే 11 అట్లా అవుతుంది, నువ్వు ఇంత రాత్రిపూట బయట తిరుగుదాము మామిడికాయలు తెంపుకుందా అంటావు, నీకు మైండ్ పని చేస్తుందని చెప్పి నన్ను మీద తిట్టా. వాడు సరే నువ్వు ఇలాంటివే నమ్ముకుంటే ఇక్కడే పడిండు, నేను వెళ్ళి తెంపకొచ్చుకుంటా, రే నీకు మాత్రం ఒక్క కాయ కూడా ఇవ్వను అని నా మీద కోపంతో అలిగేసి వాడు బయలుదేరేస్తాడు. అరే ఉండ్రా, నేను వస్తా ఉండ్రా. ఇద్దరము 2 సంచులు తీసుకొని నెమ్మదిగా డోర్ తీసుకొని బయటికి వెళ్ళాము. ఆ డోర్కి గడి వేసి ఇద్దరు నడుచుకుంటూ పోతాను అదే రోడ్డింటి. మేము పొద్దున ఎక్కడైతే మామిడి చెట్టు చూసామో అక్కడికి పోతాన్నాం. చూస్తే రోడ్డు మొత్తం ఖాళీ. నాకైతే భయంగానే ఉంది. రమేష్కి మాత్రం చాలా ఆశగా ఉంది, వాడు అసలు భయపడ్డమే లేదు. నాకు కూడా రమేష్ని చూస్తుంటే కొంచెం ధైర్యం వచ్చిందనమాట. ఇంత ధైర్యవంతుడు నా పక్కనుంటే నేనెందుకు ఇలా భయపడుతున్నా చిన్నపిల్లల్లాగా హెచ్చి అని నాలో నేనే సిగ్గుపడుకుంటా రమేష్ అనుకుంటే పోతాను. ఆ చెట్టు దగ్గర పోయినాము అంతే, రమేష్ ఒక్కసారిగా ఆ చెట్టును కోతిగా ఎక్కినట్టు ఎక్కేసినాడు పైకి. అరే నేనన్నా పల్లెకి అప్పుడప్పుడు వస్తా అంట తిరుగుతా అంట, వీడు మొత్తం సిటీలోనే ఉంటాడు, వీడు చూస్తే నాకంటే దారుణంగా కోతిగా ఎక్కినట్టు ఇంత భిన్న ఆ చెట్టు ఎక్కేస్తున్నాడు ఏంది అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నా. వాడు దమ్మని కాయలన్నీ తెంపి కింద వేస్తున్నాడు. అరే బిన్న ఏర్రా, సంచిలోకి ఏరా, బిన్న ఏరా అని నేను కింద సంచి తీసి సంచిలోకి చకచక నేస్తాను సంచిలోకి. అప్పుడు వేస్తా అంటే నాకు గజ్జల సౌండ్ వినిపిస్తుంది. నేను చుట్టూ చూసా కానీ ఏమీ లేదు. సరే ఏందోలే అని చెప్పి పట్టించుకోకుండా మళ్ళీ కాయలు మొత్తం వేస్తాను. రమేష్ పీక్తానే ఉన్నాడు, నేను ఎత్తి సంచిలోకి వేస్తానే ఉన్నా. మళ్ళీ గజ్జల సౌండ్ కొంచెం గట్టిగా వస్తుంది దగ్గరికి. నేను భయపడి అరే నువ్వు ఆ సౌండ్ విన్నావరా అని రమేష్ చెప్పా. అని రమేష్కి చెప్తే రమేష్ అరే అదేదో పక్షో ఏదో రాళ్ళు, ఆ పక్షో ఏదో సీసాలో కట్టింటారులేరా, అలాంటివన్నీ నువ్వు చూసి భయపడద్దు, ఏం లేదు నేనున్నా కదా నీకు తోడుగా, నువ్వు తొందరగా కాయలన్నీ ఏరు అని చెప్పి పీక్తానే అన్నాడు. నేను అది అసలు పట్టించుకోనే లేదు. అది మాత్రం మా చుట్టూనే సౌండ్ వస్తుంది. ఏదో ఉంటుందిలే అని చెప్పి దాన్ని పట్టించుకోలే. ఏ పక్షో లేకపోతే ఏదైనా రాత్రిపూట కుందేళ్ళకి అడవి పందులకి ఏమన్నా కాపలా కట్టింటారు కదా, వాటి బెదిరించడానికి ఆ సీసాలు లాంటివి కదులుతా ఉంటాయి అని చెప్పి ఇద్దరము అలాగే ఉండిపోయాము. అది మాత్రం మా చుట్టూనే తిరుగుతానే ఉంది ఆ సౌండ్ మాత్రం. ఈ చోలేట్లో పోతుంది ఈ చోలేట్లో పోతుంది ఈ చోలేట్లో వస్తుంది, పట్టించుకోవాలా. కాయలన్నీ ఏరుతానే ఉన్నాం. 2 సంచులకి అయితే ఏరేసాను. 2 సంచులకి వీగేసి భుజాన్ని రమేష్ ఒక సంచి నేను ఒక సంచి భుజాన్ని ఎత్తుకొని ముందర నడుచుకుంటూ పోతున్నాము. ముందర ఒక కళ్ళు ఉంది, నేను సంచి ఎత్తుకొని ముందర కళ్ళ దూకేసా. రమేష్ దాటుతా అన్నాడు. అప్పుడు ఒక్కసారిగా సంచి ఏదో గట్టిగా పట్టుకున్నట్టు అనిపించింది. అప్పుడు రమేష్ అరే నా సంచి ఎవరో పట్టుకున్నారా, నన్ను ఏదో పట్టుకునిందిరా అని భయపడతా అరుస్తాడు. నేను భయంతో వెనక్కి తిరిగి చూసా, అక్కడేమీ లేదు. దగ్గరకు వచ్చి చూసా భయపడుకుంటా. అప్పుడు ఒక ముళ్ళు, ఒక కట్టి ఉంటుంది కదా, ముళ్ళ కట్టికి ఉండే ముళ్ళు ఆ సంచిని పట్టుకునింది. అరే నువ్వు ఇంత పిరికివాడివారా,
మరి అంత ధైర్యంగా నటించావేంద్రా? అసలు ఆ ముళ్ళు పట్టుకున్న దానికే నువ్వు ఏదో పట్టుకునేసిన దాని మాదిరిగా భయపడిపోయినావే అన్నా. అప్పుడు రమేష్, అరే నాకు తెలియదరా ఇక్కడేమీ లేదేమని, నిన్ను భయపడిద్దామని ఆట పట్టిద్దామని నేను అలా అన్నా అంతే, సరే పదా అని చెప్పి రమేష్ అన్నాడు. నేను నిజమా అబద్ధమో నాకు అర్థం కాల, వీడు భయపడతానడా లేకపోతే నా ముందర ఇలా నటిస్తానడా భయం లేనట్టు అని నాలో నేనే అనుకుంటూ సంచులు ఎత్తుకొని ముందర నడుచుకుంటూ పోతాను. ఆ రోడ్డింటి ముందర నడుచుకుంటూ పోతా అంటే మా ముందర ఒక నల్లని నీడ నడుచుకుంటూ పోతుంది. నేను ముందరున్న రమేష్ వెనకాలన్నా, రమేష్ అక్కడ చూడరా ఏదో మన ముందర నడుచుకుంటూ పోతుంది కొంత దూరంలో అన్నా. అప్పుడు రమేష్, అరే ఎవరో తిరుగుతున్నారా, సంచి ఇప్పుడు కానీ దొరికినామంటే ఖచ్చితంగా మనల్ని ఇక్కడే చెట్టుకే కట్టేస్తారు, అలాగే నిలబడిపో అన్నాడు. అప్పుడు ఆ గజ్జల శబ్దం అయితే వస్తానే ఉంది. అలాగే నడుచుకుంటూ ఒక చోటుకు పోయి పోతాంది. అప్పుడు రమేష్ ఒక్కసారిగా సంచి కిందకి దించినాడు అనమాట. ఆ సౌండ్కి ఆ నీడ వెనక్కి తిరుక్కునింది. వెనక్కి తిరుక్కొని మా ముందరికి వస్తుంది. అది మా ముందరికి వస్తూ ఉంటే దాని కళ్ళు ఇంతింత కళ్ళు ఎర్రగా అగ్గిలాగా మండిపోతున్నాయి. నాకు చూడగానే అర్థమైపోయింది, అరే అది ఖచ్చితంగా మనిషి కాదు ఏదో ఉంది, దాని కళ్ళు చూస్తే నాకు అర్థమైపోతుందిరా అన్న. వాడు ఏం పలకడమే లేదు. నేను మాత్రం చెప్తానే ఉన్నా, అరే అది ఖచ్చితంగా మనిషి కాదురా అంటూ ఉన్నా. అప్పుడే దాన్ని పళ్ళను పటపటపటని కొరుకుతూ వస్తుంది. నాకు క్లారిటీ వచ్చేసింది. నా సంచి పడేసి వెనకాల తిరిగి చూస్తే రమేష్ మాత్రం అలాగే నిలిచిపోయినాడు, కొంచెం కూడా కదలడం లేదు. అసలు ఉన్నాడా పోయాడు కూడా అర్థం కావట్లే ఆ భయంకరమైన దాన్ని చూసి. అది మాత్రము ఎర్రని నిప్పులు జల్లే కళ్ళతో వచ్చేస్తుంది మా దగ్గరికి. అరే పరిగెత్తరా దయ్యం రా అని గట్టిగా అరిచా. కానీ వాడు ఉలకడమే లేదు. ఈడ్చోడు బీకా. వాడు ఉలిక్కిపడి ఓ మా దయ్యం అని ఏడుస్తాడు. పరిగెత్తరా అని చెప్పి వాడు చేయబట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్తుంటే అది మాత్రం మమ్మల్ని తరుముతో వస్తానే ఉంది. అలాగే ఎంత దూరం పరిగెత్తినా కూడా ఊరు రావడం లేదు, అది మమ్మల్ని వదలడము లేదు. అసలు ఎటువైపు నుంచి ఎటువైపు పరిగెత్తానో అర్థం కాల. మేము ఎంత వేగంగా పరిగెత్తా అంటే మాకంటే ఇంకా అంత వేగంగా అది మమ్మల్ని తరుముకుంటూ వస్తుంది. పెద్ద పెద్ద కళ్ళు ఎర్రని కాలిపోయే అంత కళ్ళతో వస్తుంది. ఆ సంచులు ఎక్కడ పడేసినామో తెలియదు, అసలు ఎక్కడ పరిగెత్తామో తెలియదు. ఇలాగే పరిగెత్తున్నాం. ఒక స్ట్రీట్ లైట్ మలుగుతా కనపడింది. అరే ఖచ్చితంగా ఇక్కడ వెళ్తే మనుషులు కనిపిస్తారా అని చెప్పి ఆ లైట్ దగ్గరికి వెళ్ళామంతే. ఆ లైట్ దగ్గరికి వెళ్ళి పక్కన ఉన్నాము. అప్పుడు ఆ రూపం వచ్చింది ఆ లైట్ కిందకి. అంతే, దాన్ని చూడగానే ఒక్కసారిగా ఇద్దరికి గుండె ఆగిపోయినంత పని అయింది. భయంకరమైన కళ్ళతో, పొడవాటి జుట్టుతో, సగం కాలిపోయిన ముఖంతో, అసలు పొడవాటి పొదునైన గోర్లతో, ఒక కూర పళ్ళులతో, ఈ పక్క ఒక పళ్ళు చాలా ఘోరంగా ఉంది. అది అలాగే వచ్చి ఆ లైట్ కింద మమ్మల్ని చూసి అలాగే నిలబడింది. అంతే, ఇద్దరం వణికిపోతున్నాం దాన్ని చూసి. అది మా వైపు చూస్తూ పళ్ళని పటపటపటాన్ని కొరుకుతూ తను మా వైపు చూస్తూ నడుచుకుంటూ వస్తుంది. మేమంతే అలానే పరిగెత్తు పక్కనే పొలిమేరలో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది. పొలిమేర దాటుకుంటానే ఊరికి. ఆ గుడి చూసి ఆ గుళ్ళేకి వెళ్ళిపోయాం ఇద్దరము. ఆ గుళ్ళేకి పోయామో లేదో రమేష్ అయితే అలాగే పడిపోయాడు దాన్ని చూసి. అది మాత్రం బయట తిరుగుతూనే ఉంది, ఇలా అలా గుడి ముందరే. గుళ్ళేకి మాత్రం రాలేకపోతుంది. నా వైపు చూస్తూ అరే మనోడా తొందరగా రండ్రా, నేను మీకోసం వస్తే మీరెందుకు అక్కడ వెళ్ళి దాక్కున్నారు, తొందరగా రండి మనం ఇంటికి వెళ్ళిపోదాం అని మా అమ్మమ్మ పిలిచినట్టు పిలుస్తుంది. నేను నిజంగా మా అమ్మమ్మ వచ్చిందేమని చెప్పి బయటికి వెళ్దాం అనుకున్నా. కానీ నాకు అప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది. నేను రమేష్ బయట వచ్చి ఆ ఇంటికి గడి వేశాం. ఇప్పుడు రాత్రిపూట ఎవ్వరూ బయట రారు. అసలు ఆ తలుపు గడి ఎవరు తీసింటారు? అమ్మమ్మ అయితే కాదు, ఇక్కడ వచ్చింది. ఖచ్చితంగా ఆ దయ్యమే ఇలా నటిస్తుంది, ఎలాగైనా మమ్మల్ని చంపేయాలి అని చెప్పి. నేను అలాగే అసలు బయటకే పోలేదు. అది మాత్రం అలానే పిలుస్తుంది, ఏడుస్తుంది. మనవడా ఇది నన్ను చంపేస్తాను, తొందరగా రారా మనవడా అని గట్టిగా ఏడుస్తుంది. నేను మాత్రం అసలు బయటికే పోవడం లేదు. అలాగే వణికిపోతూ దేవుని కళ్ళ చూస్తూ అలానే ఉండిపోయా. నాకైతే అరుపులకి ఆ గుళ్ళో ఉన్నా కూడా నా వెన్నులో వణుకు అనేది పుట్టేస్తుంది. అంత భయంకరంగా అరుస్తుంది ఆ దయ్యం. తెల్లవారి 4 గంటలు అట్లా అయింటుంది. తెల్లారి అయ్యేసరికి కోడి గట్టిగా అరిసింది. ఆ కోడి అరిసేసరికి ఆ సౌండ్ వినపడలేదు, ఆ ఏడుపు వినపడలేదు, ఆ రూపం కూడా కనపడలేదు. నేను కొంచెం ముందరకు వచ్చి గుడిలో నుంచి కొంచెం ముందరకు వచ్చి, అంటే గుడి అయితే దాంట్లో కొంచెం గుడి ముందరకు వచ్చి చుట్టూ చూసా.
ఏమీ కనపడలేదు, మొత్తం ఖాళీ అయింది. అప్పుడప్పుడే రోడ్డింటి గువ్వలు అరవడం, కోళ్ళు అరవడం, కుక్కలు మరగడం ఇలాంటివి అన్నీ చేస్తాయి. ఇంక ఇది వెళ్ళిపోయింది, ఇంకా రాదు అని చెప్పి రమేష్ని పోయి లేపా. రమేష్ని లేపితే వణికిపోతాన్నాడు. అసలు ఎంతలా వణుకుతున్నాడంటే అంతలా వణుకుతా అన్నాడు. తన చేయి పట్టుకోగానే చెయ్యి మొత్తం కాలిపోతుంది. నాకు అర్థమైపోయింది, వీనికి జ్వరం వచ్చేసింది భయపడిపోయి అని చెప్పి తనని చిన్నగా లేపి నా భుజాన ఆనించుకొని నడుచుకుంటూ అప్పుడు గట్టిగా ఆంజనేయ స్వామి దండకం చదువుకుంటూ ఇంటికి వెళ్ళిపోయా. రమేష్ని అలాగే నడిపించుకుంటూ ఇద్దరం ఇంటికి వెళ్ళిపోయాము. చిన్నగా తలుపు తీసి లోపలికి వెళ్ళి మా రూమ్లో పండుకునేసాము. తెల్లారయ్యేసరికి అమ్మమ్మ వాళ్ళు వచ్చి మమ్మల్ని లేపారు. నిద్ర లేపితే రమేష్ వణికిపోతూ ఉన్నాడు చలికి, ఆ జ్వరంతో. అప్పుడు అమ్మమ్మ తాతయ్య గట్టిగా అడుగుతా అన్నారు, ఏమైందిరా ఏమైందిరా అని. అప్పుడు నేను, అయ్యో అమ్మమ్మ అదేం లేదు, రేతిరి ఏదో మీరు చెప్పారు కదా, దానికి వాడు కొంచెం భయపడినట్టున్నాళ్ళే. సరే అమ్మమ్మ, మేము బయలుదేరుతాం ఇంకా అని చెప్పి అమ్మమ్మకి చెప్పా. అమ్మమ్మ కూడా సరేరా వెళ్ళండి అని చెప్పి మాకు త్వరగా తినే కొంచెం చేసి పెట్టింది. అది తిన్నాము. రమేష్ అయితే ఏం తినలేకపోతున్నాడు చలికి. అప్పుడు తాతయ్య కూడా మాతో వచ్చి అక్కడ దారిలో ఒక హాస్పిటల్ పిలుచుకొని పోయి వానికి ఇంజెక్షన్ వేయించేసి బస్ స్టాండ్లో వాళ్ళు బస్సు ఎక్కిచ్చేసాడు. బస్సు ఎక్కిచ్చేసిన తర్వాత మరుసటి రోజుకంతా మేము మా ఊరిలో దిగేసాం హైదరాబాద్లో. అప్పుడు 2 రోజుల తర్వాత వాడు కనిపించాడు రమేష్. అంతవరకు వాడికి జ్వరమే తగ్గలేదు. ఏరా ధైర్యవంతుడా, మళ్ళీ ఇంకోసారి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్దామా అని నేనన్నా. వాడు, అరే నీకు మీ ఊరికి ఒక దండంరా బాబు, సస్తే నేను ఇంకా నీతో పాటు రాను మీ ఊరికి అని చెప్పి అలానే నడుచుకుంటూ వెళ్ళిపోతాను నన్ను వదిలేసి. నేను నవ్వుకుంటూ తన వెనకే అలానే వెళ్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.